యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనాను గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను నాయన. మేమందరం చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేసి ఉంటున్నాను దేవా. అందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా మరి మీరే మా అందు నుంచి మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. వినగలే చూడని గ్రహించే మనసును మా అందరికి దయచేయండి తండ్రి. అయ్యా, మీ మాటలు తప్ప మరేమీ బోధింపకుండా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఈ వచనాన్ని చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నారు? ఎవడైనాను ఒక్క ఆజ్ఞలో విఫలమైతే అన్నిటి యందు అపరాధి అవుతాడు. అక్కడ మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక్కటి మనం పాటించకున్నా కానీ అవన్నీ అన్నిటి విషయమందు మనం అపరాధులుగా తీర్చబడతాం. లేదు దేవుడా, నేను అన్నీ పాటించాను కానీ ఈ ఒక్కటి వదిలేశాను, ఇది ఒక్కటి నా వల్ల కాలేదు అంటే కుదురుద్దా? అది కుదరదు. మనం దేవుడిచ్చిన అన్ని ఆజ్ఞలు పాటించబద్దులమై ఉన్నాము. అయితే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతాడు. ఏమని? ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? మనం చదువుకుందాం. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో ఎవరెవరు వచ్చి యేసుక్రీస్తుని ప్రశ్న అడిగారు, యేసుక్రీస్తు ఏమని జవాబిచ్చారు వాటికి అన్నది మనం 3 సువార్తల్లో మనం ఒకసారి చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుండి. ఆయనను శోధించుచు బోధకుడా, ధర్మశాస్త్రములో ఏమని? ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అని అడగలేదు ఆయన. ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏమని సెలవు తీసుకున్నాడు? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటినై ఉన్నది. రెండవది నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు. ఈ 2వ ఆజ్ఞ కూడా దేని వంటిదట? మొదటి దాని వంటిదే. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇవేంటి? ఈ 2 ఏంటి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు. మొన్న బైబిల్ క్లాస్ జరిగినప్పుడు థామస్ బ్రదర్ గారు చెప్పారు. ఏమని? ఆ 2 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు ఆ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. ఫస్ట్ 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి. నీవు దేవుణ్ణి ప్రేమించే విషయానికి సంబంధించినవి ఫస్ట్ 4 ఆజ్ఞలు. చివరి 6 ఆజ్ఞలు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే విషయానికి సంబంధించినవి మిగతా 6 ఆజ్ఞలు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత వచనం చదవండి. ఈ 2 ఆజ్ఞలు ప్రవర్తనకును చెప్పాను. నెక్స్ట్ అంతే చాలు. ఇవి చెప్పంగానే అక్కడ ధర్మశాస్త్రపడేకుడు దేశకుడు ఇక ఏం మాట్లాడలే, మళ్ళీ సమాధానం ఇయ్యలే. అంటే ఈయనకు ఆన్సర్ ఏమైంది? ఓకే, సాటిస్ఫై అయ్యిండు ఇచ్చిన ఆన్సర్తో. మనం ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగినాం అనుకో, వాళ్ళు ఆన్సర్ చెప్పారనుకో, మనం మాట్లాడకుండా ఉన్నామంటే ఏమని అర్థం?
దానికి సాటిస్ఫై. ఓకే. అలాగే మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో అందుకు యేసు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రేమింప నన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. మనం ఫస్ట్ వచనం చదువుకున్నాం. ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా కానీ అన్నిటి యందు అపరాధి అవుతాం. ఇక్కడ దేవుడు మనకిచ్చిన పదాజ్ఞల్ని రెండుగా కుదించి రెండిట్లో ఓకే, ఈ రెండు మీరు పాటిస్తే మీరు ఏ ఆజ్ఞని మీరినట్టు కాదు, అన్ని ఆజ్ఞలను పాటించినట్టు. ఈ విధంగా శాస్త్రికి సమాధానం చెప్పగానే కింద శాస్త్రి అంటాడు ఏమని, కింద ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఓకే, చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే శాస్త్రి, బోధకుడా నీవు చెప్పిన మాట సత్యమే. మనం ఫస్ట్ చదువుకున్న దాంట్లో ఆ ధర్మశాస్త్రోపది దేశకుడు ఏమన్నా ఇచ్చాడా, ఆన్సర్ ఏమన్నా ఇచ్చాడా? మన యేసుక్రీస్తు ఆన్సర్ ఇవ్వగానే ఏం మాట్లాడలే, ఓకే అని వెళ్ళిపోయాడు. ఇక్కడ శాస్త్రి ఏమంటున్నాడంటే దానికి అంగీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన ఆ ఆజ్ఞలకి అవును నువ్వు చెప్పింది సత్యమే అని శాస్త్రి అంగీకరిస్తున్నాడు, దాన్ని సమర్థిస్తున్నాడు. అలాగే మనం ఇంకో పత్రికలో సువార్తలో చూసుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన మళ్ళీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందాక మనం గమనించిన రెండు వాక్యాలలో ఏమని ఉందంటే శాస్త్రి కానీ ధర్మశాస్త్రోపదేశుడు కానీ క్వశ్చన్ అయితే యేసుక్రీస్తు వారు ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ మాత్రము మరలా యేసుక్రీస్తు వారే తిరిగి ఆన్సర్ అడుగుతాను. ఎందుకంటే యేసుక్రీస్తుకి అర్థమైంది ఏమని, నన్ను శోధించుచు అడుగుచున్నాడు. అంటే ఆయనకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. ఎవరికి? ఆ ధర్మశాస్త్రోపదేశానికి ఆన్సర్ తెలుసు. ఈయనకి తెలిసా తెలియదా, ఇంత గొప్పోడా, నేను ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నా, నా అంత గొప్పోడా, నాకు తెలిసినాయన్న ఆయనకు తెలుసా అని శోధించుతూ అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ ఆయన్ని అడుగుతున్నాడు ఏమని, ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతనిని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవాలననియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించేదవని ఆయనతో చెప్పాను. మనం ఈ మూడు సందర్భాలను గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆన్సర్ ఇవ్వగానే మొదట్లో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కామ్గా ఉన్నాడు, న్యూట్రల్. నీది తప్పు అని చెప్పలేదు, నీది ఒప్పు అని చెప్పలేదు. రెండో సందర్భాన్ని గమనించినట్టయితే నీది కరెక్టు, నిన్ను నేను సమర్థిస్తున్నా అని అన్నాడు శాస్త్రి. మూడో దానికి వచ్చంగానే మొత్తం ఆపోజిట్గా ఉన్నాడు. ఈయనకు తెలిసా తెలియదా,
అన్న రీతిలో క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఓకే, ఈ 3 సందర్భాలను చూసాం మనం. మూడిట్లా ధర్మశాస్త్రోపదేశకులు 2 వచ్చి అడిగారు, శాస్త్రి 1 వచ్చి అడిగారు. వాటన్నిటికీ దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది, ప్రధానమైనది. నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఈ 2టిని నువ్వు పాటించాలి. ఈ మూడు సందర్భాల్లో ఇదే జవాబుని యేసు ప్రభు వారు ఇచ్చారు. అయితే ఎక్కడుంది ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయని మనం ఒకసారి గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. ఇక్కడ ఫస్ట్ ఆజ్ఞ ఏంటో మనకి తెలిసిపోయింది. దేవుడు 2 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. దానిలో ఫస్ట్ ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఇక్కడ ఉందో మనకి అర్థమైంది. అలాగే మరి రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుందాం. లేవియకాండము 19వ అధ్యాయము 18వ వచనం. 19వ అధ్యాయము, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ఇక్కడ మనకి రెండోది కనిపిస్తుంది. ఇవి 2 ఏంటంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఆ 2 ఆజ్ఞల్లో సంపూర్ణం అవుతున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ధర్మశాస్త్రంలో దేవుడు ఎలాగ చెప్పి ఉన్నారంటే, నీ పొరుగువారు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రజల మీద. అంటే నీకు సంబంధించిన వాళ్ళే నీ పొరుగువారు, వాళ్ళనే నీవు ప్రేమించాలి. దేవుడికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళని నువ్వు శత్రువులు అన్నమాట. దేవుడికి అప్పుడు ఏంటంటే దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళు తప్ప దేవుడి కుమారుడు వేరే వాళ్ళు కారప్పుడు, అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నీ ప్రజలను ప్రజలందరినీ అనే ఆజ్ఞ ఇక్కడ ఇస్తలేడు, కానీ నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఓకే, మనకు అర్థమైంది. 2 ఆజ్ఞల్ని దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్ని మొత్తం ఇవన్నీ కాదు, 2 ఆజ్ఞలు పాటించండి సరిపోతుంది అని చెప్పారు. ఇంకా ముందుకెళ్దాం. ఒకసారి 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కానీ నా పొరుగువాన్ని లేదా నా సహోదరుని నేను ద్వేషిస్తున్నా. అలాగంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీకోసం ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. అసలు నువ్వు ఫస్ట్ నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు చూసే నీ పొరుగువాన్నే నువ్వు ప్రేమించట్లేదు, ఇంకా నన్ను ఎలాగ ప్రేమిస్తున్నావా అని చెప్తున్నావు. నువ్వు అబద్ధికుడవు. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. నువ్వు ప్రేమిస్తున్నా అనుకుంటున్నావేమో నన్ను, నువ్వు అసలు ప్రేమించట్లేదు. అంటే ఫస్ట్ ఆజ్ఞ ఏదొస్తుంది? మనం నెరవేర్చవలసిన ఆజ్ఞ ఫస్ట్ ఏదొస్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి ఆధారం ఏంటి అంటే నిన్ను వలె
నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావు అంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతావు. నిన్ను వలే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తలేవు కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అంటే దేవుడు ఏమని అంటున్నాడు మనల్ని? అబద్ధికులు. మనం అలాగ ఉండొద్దు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ సహోదరులని ప్రేమించాలి. నీ సహోదరులను ద్వేషించి నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే వాడు అబద్ధికుడు అవుతారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఇక్కడ మొదటిగా వస్తున్న మొదటి ప్రాముఖ్యత ఏ ఆజ్ఞకు వస్తుందంటే స్టెప్పు నిన్ను వలే నీ సహోదరులని ప్రేమించు. అది ఫస్ట్ స్టెప్పు. ఏంటది? నిన్ను వలే చూస్తున్న నీ సహోదరులనే నువ్వు ప్రేమిస్తలేవు, చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు, ప్రేమించలేవు అని అక్కడ ఉద్దేశం అన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. తప్ప అవును. మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు వాక్యంలో సంక్షేమంగా ఇమిడి ఉన్నాయి. మనం ఫస్ట్ అనుకున్నాం లాస్ట్ 6 అన్నీ దేనిలో ఉన్నాయని? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించి. ఇక్కడ మొదటి వచనం 8వ వచనం మనం చదువుకున్నాం. దాని 2వ భాగం చూద్దాము. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే ధర్మశాస్త్రంలో ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కానీ ఇక్కడ రోమియోలకు రాసిన పత్రికలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడిగా అవుతావు. ఏమని సెలవిస్తున్నాడు? ఉందా లేదా అక్కడ? చదవండి ఒకసారి. పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. అలాగే ఇంకో వచనం కూడా చూసుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇందాక యేసుక్రీస్తు వారు 2 అని చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే మనందరికీ ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఎందుకు మరి దేవుణ్ణి ప్రేమించు అనే ఆజ్ఞ ఎందుకు లేదు? ఇప్పుడు 2 వచనాలు చూసుకుందాం. ధర్మశాస్త్రం నెరవేర్చాలన్నా ధర్మశాస్త్రం అంతా ఏ ఆజ్ఞతో సంపూర్ణమవుతుంది అనేవి మనం చూసుకున్నట్లయితే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో నెరవేర్చబడుతుంది, సంపూర్ణమవుతుంది. మరి దేవుణ్ణి ప్రేమించు అన్న ఆజ్ఞ ఎడిపోయింది. మరి అది ఒకసారి చూసుకుందాము. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఇంకో కింద దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకరినొకడు ప్రేమించాలి. మనం అందరం దేనివల్ల పుట్టామని చెప్పి కలిగి ఉన్నామని చెప్పి అనగా ప్రేమ దేవుని మూలంగా కలిగి ఉన్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నువ్వు ఒకరిని దేవుడు ప్రేమించమన్న విధానంలో నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఆల్రెడీ ఎరిగి ఉన్నవాడివే.
ఆల్రెడీ నువ్వు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నట్టే. అందుకే మనం స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే నరులను ఎవరి స్వరూపంలో దేవుడు చేశారు? దేవుని స్వరూపంలో. దేవుని స్వరూపంలో పురుషునిగాను స్త్రీగాను నరులను దేవుడు నిర్మించను. ఇక్కడ 8వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగి ఉన్న వాళ్ళందరూ దేవుని స్వరూపం గలవారు. కాబట్టి ఈ ఒక్క ఆజ్ఞలో, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించే ఆజ్ఞలో ధర్మశాస్త్రం ఏమై ఉంటుందంటే సంపూర్ణమై ఉంటుంది, అలాగే నెరవేర్చబడుతుంది. ఏంటా ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఓకే, మనకు అర్థమైంది. అంటే ఒక్క ఆజ్ఞ మీరినా కానీ మీరు అన్ని ఆజ్ఞలలో తప్పిపోయినట్టే అపరాధులు అవుతారు, అవి ఉంటారు అనే దేవుడు లాస్ట్కి మనల్ని ఏ ఆజ్ఞ పాటించమంటున్నారు? నిన్ను వలె నిన్ను ప్రేమించు అన్న ఒక్క ఆజ్ఞ పాటించు. నువ్వు అది పాటిస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టే, నువ్వు ధర్మశాస్త్రాన్ని అందరినీ నువ్వు పాటించినట్టే, నువ్వు దాన్ని సంపూర్ణపరిచినట్లే, నువ్వు దాన్ని నెరవేర్చినట్లే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా ప్రేమించాలి మరి? ఎలా ప్రేమించాలి అనేది మనం కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త, కావున మనుష్యులు మీరు కోరుదులు అలాగుననే మీరును వారికి చేయుడి ఉన్నది. ఎలా ప్రేమించాలంటే మనం అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, మనకి వాళ్ళు వందనాలు చెప్తే బాగుండు, మనల్ని వాళ్ళు హెచ్చిస్తే బాగుండు, మనం అనుకుంటాం. బయటికి చెప్పాం మనం మనం లోపల అనుకుంటూ ఉంటాం. ఏమని అనుకుంటాం? మనతో అందరు మాట్లాడాలి, మనతో అందరు మంచిగా ఉండాలి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ హెల్ప్ చేసే విధంగా ఉండాలి అనుకుంటామా లేదా? ఎవరు వద్దు, నాకు ఒక్కరు కూడా వద్దు, నాకు నేనే అని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు అలాగా. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎలా మనుషులు మీకు ఏ విధంగా చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగున మీరు వారికి చేయుడి. మీరు ఎలాగైతే ఎదుటి వారు చేయాలనుకుంటున్నారో మీరు ఆ విధంగా వాళ్ళకి చేయుడి. అలాగా వారిని ప్రేమించండి. మనుషులు ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారో, నన్ను బాగా ఎక్కువ ప్రేమించాలి, నన్ను బాగా చూసుకోవాలి అని మీరు అనుకుంటా ఉంటారు. మనం కూడా వారి పట్ల అలాగే నడుచుకోవాలి. అలాగే ఇంకో వచనం చూసుకున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు అందరూ తెలుసుకొందురు అనేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఎలాగ ప్రేమించాలి అన్న దానికి యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరును అలాగే అందరినీ ప్రేమించాలి. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనకు తెలుసు దేవుడు ఎలాగ ప్రేమించాడు. యేసుక్రీస్తు తన శిష్యులను, లేకపోతే ఆ కాలంలో ఉన్న మన మానవులందరినీ ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించారు. అంతగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రేమించారు. ఆ విధంగా మనం పొరుగువాని ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఎలాగ ప్రేమించారు? అదే యోహాను పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇది కూడా సేమ్. ఎలా ప్రేమించాలంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అదే విధంగా మీరు ప్రేమించాలి. రోమా పత్రిక
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనల్ని ప్రేమించారో, దేవుడు మన ఎడల ఎట్లనగా పాపులమై ఉండగానే చాలు, క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనల్ని అందరినీ యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రేమించారంటే మన కొరకు దేవుడు చనిపోయాడు. అంతగా చనిపోయేటంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఎలాగ మనం కూడా ఇక్కడ మనకందరికి డౌట్ వస్తుంది, క్రీస్తు వారు అంటే చనిపోయాడు, మనం కూడా చనిపోవాలా? మరి ఒకరిని ప్రేమించాలి అనే విషయంలో అంత దూరం వెళ్ళాలా? తెలుసుకుందాము. 3వ అధ్యాయం 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను. ఎవరు? యేసుక్రీస్తు మన నిమిత్తము మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చిందనమాట. ఏమని? మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మానవులందరి నిమిత్తం ప్రాణం పెట్టాడో, అంతగా ప్రేమించాడో, మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. అవును, ప్రాణం పెట్టాలి. మీరు కూడా నేను ఎలాగైతే ప్రాణం పెట్టానో మీరు కూడా ప్రాణం పెట్టాలి, అంతగా ప్రేమించాలి అని యేసుక్రీస్తు వారు మనకి సెలవిస్తున్నారు. అలాగే 1వ పేతురు 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అంటే ఏంటి మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు? అంటే ఎక్కువ గొప్ప ప్రేమ. ఒకరు స్టూడెంట్ ప్రిపేర్ అవుతాడు, ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ కావాలని ఉంటాడు. ఎంత మోటివేషన్గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు, నేను కంపల్సరీ కావాలి అంటే ఆ నిర్ణయం, ఆ దృఢత్వం ఎలాంటిది? ఆ ప్రేమలో కూడా అతి దృఢత్వం ఉండాలి. మనం ఒకరిని ప్రేమించే విషయంలో కూడా అట్టి నిర్ణయం తీసుకొని ఉండాలి. అంటే మిక్కుటమైన అంటే అంత గొప్పగా, అంత ఎక్కువగా మనము ప్రేమించాలి ఒకరిని. ఓకే, ఒకరినొకరు ప్రేమించాలి, నీ పొరుగువారిని ప్రేమించాలి. అసలు నీ పొరుగువారంటే ఎవరు? నీ పొరుగువారు ఎవరు? మళ్ళీ మనం లూకా రాసిన సువార్తలోకి వెళ్దాం. అదే ధర్మశాస్త్రోపదేశకుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 29 నుంచి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. క్రీస్తు ప్రభు వారు ఆన్సర్ చెప్పేశారు, ఓకే అయిపోయింది. అయితే మళ్ళీ ఈయన ఏమనుకుంటున్నాడు? నన్ను నేను కరెక్ట్ అని నిరూపించుకోవాలని ఏమంటున్నాడంటే అతడు అవును కానీ చాలు, నా పొరుగువాడు ఎవరు? మనందరికీ కూడా నీ సహోదరులను ప్రేమించు, నీ పొరుగువానికి ప్రేమించు అంటే అసలు నా సహోదరుడు ఎవరు, ఎట్లా ప్రేమించాలో చెప్పు, ఏ విధంగా ప్రేమించాలో చెప్పినావు. నిన్ను వలే నీ పొరుగువాని నా ఆజ్ఞలో ఎన్ని దాగున్నాయో చెప్పినావు. అసలు నా పొరుగువాడు ఎవరో చెప్పు. సేమ్ ఇలాగే యేసుక్రీస్తు పొరుగువాన్ని కూడా క్వశ్చన్ వేశారు, అసలు నా పొరుగువారు ఎవరు? ఈ క్వశ్చన్ ఎందుకు వేశారంటే ధర్మశాస్త్రంలో, అంటే ధర్మశాస్త్రము ఆ నిబంధన అమలులో ఉన్న కాలంలో పొరుగువారు ఎవరు? ఇశ్రాయేలుకు పొరుగువారు ఎవరంటే ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలు అందుకే అంటాడు నీ జనమును నీ జనం మీద కోపించక
ఇశ్రాయేలుకు పొరుగువారు ఎవరంటే పొరుగువారు వాళ్ళ ఇశ్రాయేలే అనమాట, వేరే వాళ్ళు కాదు. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో అందరినీ, అంటే తను ఏర్పరచుకున్న జనాంగం కాబట్టి వేరే అందరినీ, పాపం చేసే వాళ్ళందరినీ భూమి మీద ఉండకుండా అనుకుంటాడు అనమాట. కాబట్టి అక్కడ ధర్మశాస్త్రంలో నీ పొరుగువారు ఎవరంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, మన వాళ్ళు చెప్పుకోవాలంటే మన వాళ్ళే మన పొరుగు వాళ్ళు. అంతకుమించి ఇశ్రాయేలు వేరే వాళ్ళని ప్రేమించరు. అక్కడ ఇశ్రాయేలుకి ఏంటి పొరుగువారు అంటే మన వాళ్ళు, మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన సహోదరులు, ఇంతవరకే అన్నమాట పొరుగువారు అన్న విషయంలో. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాక ఒక బోధ చేస్తాడు. ఏంటో మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త మూడు అధ్యాయాలు, పెద్ద 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా కొండ మీద ప్రసంగం మనందరికీ తెలిసిందే. దాంట్లో చెప్తాడు ఏమని, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలు చదువుకుందాం. మీరు విన్నారు కదా. ఇక్కడ ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే నీ పొరుగువారిని ప్రేమించి. ఇక్కడ ధర్మశాస్త్రంలో పొరుగువారు ఎవరంటే తనవారు అనమాట, ఇశ్రాయేలీయులే. 12 గోత్రాలు ఉన్నాయి, వాళ్ళే పొరుగువారు, ఒకరికొకరు వాళ్ళే పొరుగువారు అనమాట. ఆ గోత్రాలకు మించి బయట వాళ్ళు పొరుగువాళ్ళు కాదు, వాళ్ళందరూ ఎవరంటే శత్రువులు అక్కడ ఇశ్రాయేలులకి. అయితే క్రీస్తు ఏమని చెప్తున్నాడంటే మీ శత్రువులను ప్రేమించుడి, ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు వారు ఏమని బోధ చేస్తున్నారంటే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడు. ఈ మాటలు ముందే ధర్మశాస్త్ర ఉపదేశకుడికి తెలుసు, ఈయన ఇలాంటి బోధ చేస్తున్నాడు, ఈయన ఏంటి అందరినీ ప్రేమించమని అంటున్నాడు అనేసి. అందుకే క్వశ్చన్ వేస్తున్నాడు, ఏమని, అసలు నా పొరుగువారు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు నీ పొరుగువారు అంటే నీ వాళ్ళే అన్నాడు అనుకో, ఆయన ఏమంటాడు, మరి నువ్వు ఎందుకు నీ శత్రువులను ప్రేమించమన్నావు? శత్రువులను ప్రేమించని బోధ ఎట్లా చేసినావు నువ్వు అని అడుగుతాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక చిన్న వివరణ ఇచ్చుకుంటూ వస్తాడు. ఏంటంటే చూద్దాం మనం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 29 ఇక 30 నుంచి ఆ 30వ వచనం నుంచి. నీ పొరుగువారు ఎవరు, అసలు పొరుగువారు ఎవరు అనే క్వశ్చన్కి యేసుక్రీస్తు వారు ఇస్తున్న సమాధానం. అవును. యాజకుడు ఆ త్రోవ వెళ్ళుట తటస్థించెను, అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు జాలిపడి దగ్గరకు పోయి నూనెయు పోసి తన వాహనం మీద ఎక్కించి నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. అలాగనే చేయమని అతనితో చెప్పాను. ఇక్కడ పొరుగువారు ఎవరు అన్నదానికి దేవుడు చిన్న
వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏమనంటే, ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోవచ్చుండగా దొంగలు పట్టుకున్నారు, ఆయనను దోచుకున్నారు, ఆయనను కొన ఊపిరితో వదిలేశారు. అప్పుడు ఎవరెవరు వచ్చారు? యాజకుడు వచ్చారు. యాజకుడు అంటే ఎవరు? దేవుని పని చేసేవారు, దేవుని పని చేసేవారు. ఇంకొకరు వచ్చారు, ఎవరు? లేవీయుడు. ఆ లేవీయుడు ఎవరు? వాళ్ళు కూడా దేవుని పని చేసేవాళ్ళే. వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చినా ఏం చేశారు? పట్టించుకున్నారు ఆయనని? ఏం పట్టించుకోలేదు, పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరంటే ఇంకా ఇశ్రాయేలీలు. వీళ్ళు ఈ యాజకుడు ఇంకా ఈ లేవీలు ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేలీలు. ఇంకొకరు వస్తున్నారు, ఎవరు వాళ్ళు? సమరయులు. ఈ సమరయులు ఎవరంటే ఇశ్రాయేలీలు కాకుండా డిఫరెంట్గా ఉన్నవాళ్ళు. ఇశ్రాయేలీలు ఈ సమరయులను ఎలాగ ట్రీట్ చేస్తారంటే పాపులుగా. కరెక్ట్, పాపులుగా. అంటే వాళ్ళు దేనికి పనికి రాని వాళ్ళు దేనికి పనికి రాని వాళ్ళు. మనం అప్పుడప్పుడు అంటుంటాం ఎవరినన్నా చూసి, వీడు నాతోని కూర్చోడానికి సమానుడు కాదు, నా ముందుండడానికి సమానుడు, అసలు నాతో పోటీకి దిగే అంత అర్హత కూడా వానికి లేదు, నాతో పోటీకి దిగే అంత అర్హత కూడా వాడికి లేదు. అట్లా అంత దీనంగా ఇశ్రాయేలీలు వాళ్ళని చూస్తారు, ఎవరిని? సమరయులని. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, సమరయుడు ఏం చేశాడంటే వచ్చాడు, గాయాన్ని కట్టాడు, హాస్పిటల్లో జాయిన్ చేసిండు, ఇంకా ఏమైనా ఖర్చు ఉంటే మరలా రేపు వచ్చి తీరుస్తానన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి బాధపడుచున్నాడు, ఒక వ్యక్తి చూసి దానికి సహాయం చేశాడు. ఎవరు పొరుగువాడు అయిందంటే, ఇశ్రాయేలులో ఇద్దరు పోయారు, ఇశ్రాయేలు పొరుగువారు కాలేదన్నాడు. చెప్పలేదు అక్కడ, ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పలేదు. ఏమని? పోయిన ఎవరు? యాజకుడే పొరుగువారని చెప్పలేదు, అలాగే లేవీడే పొరుగువారని చెప్పలేదు. ఏమని చెప్పాడు ఇక్కడ? సమరయుడు పొరుగువారాయండు. ఎందుకంటే సమయంలో, దుఃఖ పరిస్థితుల్లో, ఎవరు చేరదీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సమరయుడు చేరదీశాడు, కాబట్టి పొరుగువాడయ్యాడు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నీవు పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి అన్న మాట మీరు విన్నారు కదా, మీ జనులను మీరు ప్రేమించాలన్న మాట విన్నారు కదా, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. మీ పొరుగువాడిని ప్రేమిస్తేనే సరిపోదు, మీ శత్రువులను కూడా ప్రేమించాలి, మిమ్మల్ని నిందించే వారి కొరకు ప్రార్థన కూడా చేయాలి, అట్టి వారమై మనమందరం ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడైతే, ఆ కాలంలో అయితే ఇశ్రాయేలీలు వాళ్ళ పొరుగు వాళ్ళని మంచిగానే ప్రేమించేవారు. మరి ఈ కాలంలో మన పొరుగు వాళ్ళం, ఒకేలా ఇశ్రాయేలు ప్లేస్లో మనం ఉంటే మన పొరుగు వాళ్ళు ఎవరైతారంటే మన వాళ్ళు అవుతాం. మన ఇంటి పేరు కలుగున్న వాళ్ళం, చర్చికి వచ్చే మనం పొరుగు వాళ్ళం. బయట వాళ్ళు ఎవరైతారంటే ఇక వేరే అన్యజనులు, వాళ్ళందరినీ తీసుకోవచ్చు, ఇక వేరే వాళ్ళందరినీ. ఇక్కడ అప్పుడు యేసుక్రీస్తు ఒకేలా నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆయన ఏమని సమాధానం చెప్పేవాడంటే, అవును, నా పొరుగువాడిని నేను ప్రేమిస్తున్నా, నా పక్కన ఇంటోని ప్రేమిస్తానా, ఇటు పక్కన ఇంటోని నేను ప్రేమిస్తానా, నా సహోదరులను ప్రేమిస్తానా, నా ఇశ్రాయేలులను నేను ప్రేమిస్తున్నా అనే ఆన్సర్ ఖచ్చితంగా చెప్పేటోడు ఆయన. కానీ అదే ప్రశ్న మనల్ని అడిగితే, ఆ పొరుగువారనే అర్థం అదే తీసుకొని ఇప్పుడు మనల్ని అడిగితే, నీ పక్కింటి వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావా, నీ సహోదరులను నువ్వు ప్రేమిస్తున్నావా, నీ ఇంటి పేరు గల వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావా? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడో ఎవరికో బాధ కలిగిందనుకో, మనమందరం మనీ వేసుకోనో బట్టలైనో ఏదో ఒకటి, మొన్న భద్రాచలంలో అయింది, ఓకే, అవన్నీ మంచి విషయాలే. మన కొరకు మనం ఏం చేస్తున్నాం, మన వాళ్ళ కొరకు మనం ఏం చేస్తున్నాం? మనలో కూడా చాలామంది సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారా లేదా? అందరూ బాగా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అందరూ మన వాళ్ళు అందరూ బాగున్నవారేనా? కాదు కదా. ఫస్ట్ అప్పుడు ఇశ్రాయేలు కరెక్టే చేసేవాళ్ళు, వాళ్ళ పొరుగు వాళ్ళని వాళ్ళు ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు మన పొరుగు వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? దేవుడు ఇంకా ఎక్స్టెండ్ చేసింది దాన్ని, ఏమని? నీ శత్రువుని కూడా ప్రేమించు, నీ పొరుగు వాడినే కాదు, నీ శత్రువుని కూడా ప్రేమించు. మళ్ళీ ఆ ఆజ్ఞ ఎంత ఖచ్చితమైందంటే ఆజ్ఞలన్నింటినీ నెరవేరుస్తుంది ఆ ఆజ్ఞ. ఏంటా ఆజ్ఞ? నిన్ను వారే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఒక్క ఆజ్ఞ మీరినా అన్ని ఆజ్ఞలు మీరినట్టే అని చెప్పిన దేవుడు, ఒక్క ఆజ్ఞని పాటించండి,
ఒక్క ఆజ్ఞని సరిగ్గా పాటించండి, నేను ప్రేమించిన విధంగా ప్రేమించండి, ఒక్క ఆజ్ఞని ఫాలో కాండి, మీరు అన్ని ఆజ్ఞలు ఫాలో అయినట్టే. ఆ ఒక్క ఆజ్ఞ ఫాలో అవ్వడం పట్ల మనకి ఒక్క వచనం చూసుకొని ముగించుకుందాం. మీకు మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 32 నుంచి చదువుకుందాం. బోధకుడా, బావుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకరు లేడనియు ఆయనను ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికములని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఈ రెండు ఆజ్ఞల్ని పాటిస్తే, ఈ రెండు ఆజ్ఞల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనము దేనికి దూరంగా లేము? దేవుని రాజ్యానికి దూరంగా లేము. మనం ఎప్పుడు ఏమని కోరుకుంటాం? దేవుడి రాజ్యానికి దగ్గరగా ఉండాలి, దేవుడి రాజ్యం వస్తే మనం ఆ రాజ్యంలో ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇదే. ఫస్ట్ మనం ఒకటైనా ఇక రెండు ఇక ఒకటే అన్నట్టే. ఏంటది? దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. కాబట్టి ఈ ఆజ్ఞని అస్సలు మనం వెనుక తీయొద్దు. ఖచ్చితంగా ఫాలో కావాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ ఆజ్ఞని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయలాగన చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. అయ్యా, ఇంతవరకు మీరు మా అందరితో మాట్లాడిన మాట విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము విన్న వాటినన్నిటినీ మరలా ధ్యానించుటకు, మరి అలాగున్నావో లేవో పరిశీలించుటకు మాకు జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా, నీ వాక్యాన్ని మరి మేము ఎల్లప్పుడూ అంగీకరించే బిడ్డలుగా ఉండే సహాయాన్ని మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రేమ గురించి ఎన్నో విషయాలను సహోదరులు తెలియజేసి ఉంటున్నారండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రేమ కలిగి ఉంటారు. అన్ని విషయంలో ప్రేమ కలిగి ఉంటారు. దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అలా ప్రేమిస్తే మీరు ధర్మశాస్త్రం మొత్తము నెరవేర్చినటువంటి వారే ఉన్నారని పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు సమాచారం తెలియజేసి ఉన్నారని. మరి అతి ప్రేమను మన పొరుగు వారిని కూడా ప్రేమించే విధంగా మనకు ప్రేమ ఉంటులాగా మనం అందరం అటు మనసు కలిగి ఉందామండి. మరి ఈ వాక్యాన్ని అందించినటువంటి సహోదరులకు క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్య ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు బాబురావు గారిని కోరుతున్నామండి.